హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం న్యూ ఇయర్ స్పెషల్ నాన్ వెజ్ పార్టీ రెసిపీస్ 5 రెసిపీస్ని క్విక్గా 1 అవర్లో చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ టిప్స్తో నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చూడండి. ఈ న్యూ ఇయర్ని మీరు కూడా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. గీ రైస్, రెడ్ చికెన్ ఫ్రై, క్యారెట్ కీర్, అలాగే చపాతీ, పూల్ మఖానా కర్రీ, ఈ 5 రెసిపీస్ని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అలాగే ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ కర్రీ, వెజ్ పులావ్ కాంబో, అలాగే గ్రీన్ చికెన్ ఫ్రై, చికెన్ దమ్ బిర్యానీ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. ముందుగా నేను చపాతీలోకి పూల్ మఖానా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా బేసిక్ స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి 200 గ్రాముల వరకు పూల్ మఖానాన్ని తీసుకోవాలండి. అదే తామర గింజలు అంటారు కదా, అవండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, అప్పుడే లోపల వరకు వేగి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్టార్ ఎనాస్, 2 యాలకులు, 3 నుంచి 4 పచ్చిమిర్చిల్ని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలని సన్నటి ముక్కలుగా తరుగుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు, 1 అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 4 టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. 4 చిన్నవి అయితే 5 నుంచి 6, పెద్దవైతే 4 సరిపోతాయండి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవటం వల్ల మనకి గ్రేవీ మంచిగా వస్తుంది. వీటన్నిటిని ఒక్కసారి మంచిగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి ఈ టమాటా పేస్ట్ అంతా మనకి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంటే మూత పెట్టేసి ఆయిల్ తేలుతుంది అంటే టమాటా పేస్ట్ బాగా ఉడికినట్లండి. అప్పటి వరకు ఉడికించుకోండి. 3-4 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒక్కసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. ఈ పూల్ మఖానా, ఈ తామర గింజలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మొత్తం మసాలా అంతా పూల్ మఖానాకు పట్టేలాగా కలుపుకొని దీనిలోకి 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అంటే 1 చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే పూల్ మఖానా సాఫ్ట్గా అయిపోతాయి. పర్ఫెక్ట్గా మసాలాలన్నీ పూల్ మఖానాకి పడతాయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ పెరుగుని తీసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 50 ml వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి కర్రీ చల్లగా అయ్యే కొద్దీ గట్టి పడుతుంది కదా, సో ఇక్కడ ఒక 50 ml వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది చల్లారాక కూడా. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అయినా షుగర్ పౌడర్ అయినా పర్వాలేదు. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని 1 చిన్న కట్ట కొత్తిమీరని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిలోకి 1 టీ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ బటర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని, చూసారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పూల్ మఖానా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకైనా, వెజ్ బిర్యానీ, జీరా రైస్, ప్లెయిన్ రైస్తో అయినా దేంతో అయినా సరే చాలా బాగుంటుంది.
చాలా క్విక్గా అయిపోతుందండి. మనకి స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీస్ని ఎంచుకోవడం వల్ల మనం ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ చపాతీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చపాతీలు చేసుకోవడం అంటే మనకు అందరికీ తెలుసు కదా, జస్ట్ చిన్నగా చూపించేస్తాను ఎలా చేసుకోవాలనేది. గోధుమ పిండిని తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలండి. పిండిని మనం కొంచెం ఎక్కువసేపు మసాజ్ చేసుకుంటూ కలిపితే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. ఎప్పుడైనా చూసారు కదా, ఇలా సాఫ్ట్గా పిండిని కలిపేసుకోండి. మీకు టైం ఉంటే కొంచెం సేపు నానబెట్టుకోండి, లేదు అని అంటే వెంటనే చేసుకోవచ్చు. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే వెంటనే చేసుకున్నా కూడా మనకి చపాతీలు అనేవి బాగా వస్తాయి. చపాతీ పీట మీద ఇలా పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీని రోల్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే వీటిని ఫోల్డింగ్స్ వేసి కూడా చేసుకోవచ్చు, లేదా పరాటాల్లా కూడా చేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీటిని బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీద మాత్రమే మనం ఎప్పుడైనా చపాతీని కాల్చాలండి, లేదంటే చపాతీలు గట్టిగా అయిపోతాయి. బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీద యాడ్ చేసుకొని ఒక్కసారి అటు ఇటు టర్న్ చేసుకొని కాల్చుకొని అప్పుడు కొద్దిగా నూనెను రాసి ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకుంటే అంతే అండి, మనకి చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం రెడ్ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, ఎవరైనా ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను 1 kg చికెన్ని తీసుకున్నాను. మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా తీసుకోండి. దీనిలో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయ రసాన్ని తీసుకోవాలి. ఇలా 1 లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో మసాజ్ చేసుకుంటూ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా ముక్కలకి బాగా పట్టేలాగా పట్టించుకోండి. ఇప్పుడు వీటిపైన ఒక మూతను పెట్టేసి 1 అరగంట పాటు మ్యారినేట్ చేసుకోండి. అప్పుడు మనకి ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ తీసుకోవాలి. మీరు దీన్ని ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, లేదా గీతో అయినా చేసుకోవచ్చు అండి. దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ బటరు మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అప్పుడు చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చి ప్యాన్ అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని. చూసారు కదా, వాటర్ మొత్తం ప్యాన్ అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పటి నుంచి మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత తీసేసి వీటిని ఆ వాటర్ మొత్తం మనకి ఏదైతే ఉందో అదంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ వెట్నెస్ అంతా పోయి డ్రైగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా డ్రై కన్సిస్టెన్సీ రావాలి. ఇలా డ్రైగా అయింది అంటే మన చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మీడియం టు లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఫ్రై చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. మన రెడ్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ చికెన్ స్టార్టర్ అండి. అలాగే గీ రైస్తో చాలా సూపర్గా ఉంటుంది. వెజ్ పులావ్తో అయినా సరే, మనం బిర్యానీస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా చేసుకోవడానికి కూడా ఈ చికెన్ ఫ్రై అయితే పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఇప్పటి వరకు ఇలాంటిది ట్రై చేయకపోయింటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. చాలా సింపుల్ చికెన్ ఫ్రై అండి ఇది. నెక్స్ట్ మనం గీ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి.
చాలా అంటే చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే ఎమ్మియెస్ట్ పార్టీ రైస్ రెసిపీ అండి ఇది. లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఇది. ముందుగా నేను బాస్మతి రైస్ని 1/2 kg వరకు కుక్ చేసుకొని పెట్టుకున్నానండి. రైస్ని కుక్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే రైస్ మనకి పొడి పొడిగా ఉంటుంది. నార్మల్ రైస్కి లాగా కాకుండా బాస్మతి రైస్కి 1 కప్పు వాటర్ తక్కువగా వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి నేను 1 టీ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను. ఓన్లీ నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలోకి స్టార్ ఎనస్ 1, 4 యాలకులు, 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే 1, చిన్నవైతే 2. 1 టీ స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. ఈ స్మెల్లోనే ఉంటుందండి ఈ గీ రైస్ టేస్ట్ అంతా. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 50 గ్రామ్స్ వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఏదైనా సరే మనకు టేస్ట్ బాగుండాలి అని అంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న కట్ట కొత్తిమీరని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం యాడ్ చేసిన ఆ బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, అవి జీడిపప్పు, ఈ కొత్తిమీర, సాల్ట్ అన్ని రైస్కి బాగా పట్టేలాగా ఈవెన్గా కలుపుకోండి. మరి ఎక్కువగా స్లైట్గా మెల్లగా మిక్స్ చేస్తూ కలుపుకోండి, రైస్ విరిగిపోకుండా. మీరు ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని ఈవెన్గా రైస్కి పడతాయండి. మూత తీసాక మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి, మన గీ రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసి సర్వ్ చేసుకోండి. మంచి స్మెల్ వస్తూ గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి. ప్లెయిన్గా తిన్నా, రైతాతో తిన్నా, పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టినా వదలకుండా తినేస్తారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, వెజ్ గ్రేవీ కర్రీస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది. అంతే క్విక్గా, అంతే యమ్మీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఈవెన్ బ్యాచులర్స్ అండ్ కిడ్స్ కూడా చేయగలిగే రెసిపీ అండి ఇది. నెక్స్ట్ అయితే మనకి స్వీట్ అయితే కంపల్సరీ కదండి స్పెషల్ ఒకేషన్స్ అంటే. సో మనం క్యారెట్ కీర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. క్విక్ అండ్ యమ్మీ క్యారెట్ కీర్ అండి ఇది. చాలా సింపుల్ ప్రాసెస్గా చూపిస్తాను. ఒక 2 క్యారెట్స్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని సర్కిల్స్గా కట్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని 1 కప్పుతో మెజర్ చేసుకొని వేసుకోండి. అప్పుడు మనం షుగర్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. 1 కప్పు క్యారెట్ పేస్ట్ 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని మనము ఫ్రై చేసుకోవాలి. దీన్ని క్యారెట్ తురుముకుని కూడా చేసుకోవచ్చు అండి. క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఇలా మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. 1 కప్పు క్యారెట్కి 1/2 కప్పు పంచదార అండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. పంచదార మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి పంచదార అయితే మెల్ట్ అయిపోయింది కదా. మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడు మనకి క్యారెట్లో ఉన్న పచ్చి స్మెల్, పచ్చి టేస్ట్ అంతా పోయి క్యారెట్ మంచిగా షుగర్ సిరప్తో కలిసి ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటరిష్ లేకుండా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక పించ్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. స్వీట్ అంటే కంపల్సరీ సాల్ట్ ఉండాలి కొద్దిగా. ఈ క్యారెట్ ఈ జ్యూసీనెస్ అంతా పోయి కొంచెం డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి క్యారెట్ మంచిగా ఫ్రై అయ్యి మనకి ఆ పచ్చితనము, ఆ పచ్చి ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా డ్రైగా అయిపోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కాచి పెట్టుకున్న 300 ml బాయిల్డ్ మిల్క్ని తీసుకోవాలండి. అంటే 1/2 లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ 300 ml మిల్క్ని కాచినవి తీసుకోవాలి. దీనిలోకి నేను
ఒక 3-4 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేశానండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్. లేదు అనుకుంటే యాలకుల పొడినైనా యాడ్ చేసుకోండి. ఈ పాలతోటి ఈ క్యారెట్ పేస్ట్ అనేది మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మనకి క్యారెట్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ గీని మెల్ట్ చేసుకోండి. దానిలోకి నేనైతే ఓన్లీ జీడిపప్పు ఒక్కటే యాడ్ చేస్తున్నానండి. మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆల్మండ్స్, పిస్తా, కిస్మిస్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం డ్రై కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మన క్యారెట్ కీర్లో యాడ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో సింపుల్గా యమ్మీగా, చూస్తుంటేనే జ్యూసీగా చాలా బాగుంది కదా. మన క్యారెట్ కీర్ అయితే రెడీ అయిపోయింది. క్విక్గా అయిపోతుందండి, అంత యమ్మీగా ఉంటుంది. దీన్ని మనం వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్గా సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సూపర్ టేస్టీ క్యారెట్ కీర్ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, జస్ట్ 1 అవర్లో మనకి అన్ని రెసిపీస్ రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్, అలాగే చాలా యమ్మీగా ఉండే రెసిపీస్. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మనకి న్యూ ఇయర్ పార్టీస్ అయినా ఇంట్లో లేకపోతే గెట్ టుగెదర్స్ అలా ఉన్నప్పుడు మనం చాలా హడావుడి పడిపోతూ ఉంటాం కదా. హడావుడి లేకుండా హ్యాపీగా ఈ రెసిపీస్ చేసి పెట్టేసేయండి. అందరూ ఇష్టంగా తింటారు, అంతే మెచ్చుకుంటారు కూడాను. ఇవన్నీ మీరు సైమల్టేనియస్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా 1 అవర్లో అయిపోతాయండి. నేను అలాగే చేశాను, బట్ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు అని 1 by 1 రెసిపీస్ని చూపించాను. మీరు సైమల్టేనియస్గా చేసుకోండి. 1 అవర్లో ఈ 5 రెసిపీస్ని ఈజీగా చేసుకోవచ్చు. మనకి న్యూ ఇయర్కి స్పెషల్గా నాన్ వెజ్ పార్టీ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇవి చేసుకొని మీరు కూడా మీ న్యూ ఇయర్ని స్పెషల్గా చేసేసుకోండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి Tasty 24 Hours ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.